మేడం నమస్తే. ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఎలా చూడాలంటారు అసలు ఈ యాక్ట్? సరే, ఎప్పుడో బ్రిటిష్ కాలం ముందు సర్వే చేశారు, మళ్ళీ ఇప్పుడు అందుకే సర్వే చేస్తున్నాం. మేము ఈ సంవత్సరాల్లో సర్వే చేశాము, జగన్ గారి ముఖ్యమంత్రి హయాంలో సర్వే చేశామంటూ రాళ్ల మీద జగన్ గారి బొమ్మలు వేసుకోవడం బిగించేశారు. నెక్స్ట్, పాస్ పుస్తకాల మీద జగన్ గారి బొమ్మలు వేసుకోవడం బిగించేశారు. నెక్స్ట్, మీ బిడ్డనమ్మా, మీ ఇంటికి వచ్చానమ్మా, మా అదిగో తాత నీ బిడ్డను వచ్చాను చూడు, అవ్వా నీ బిడ్డను వచ్చాను చూడు అంటూ బిగించేశాడు. ఇదేంటో ఎవరికి అర్థం కాల. ఇప్పుడన్నా అర్థమైందండి మన మట్టి బుర్రలకి? రాళ్ల మీద ఆయనే, పాస్ పుస్తకాల మీద ఆయనే, ఇంట్లో మీ బిడ్డను అంటున్నాడు. మరి ఆస్తి వారసత్వం ప్రకారం బిడ్డకే కదా వెళ్ళాలా? ఆ మాదిరిగా కొట్టుకొని పోవడానికి మళ్ళీ దానికి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక పేరు పెట్టారు. ఎంత దారుణం అంటే, ఈరోజు అన్నం పొయ్యి మీద పెట్టి, అంటే బియ్యం పొయ్యి మీద పెట్టి ఉడికే వరకు తీసి గెంట తీసి అలా తిప్పుకుంటా ఉంటే అన్నం సరిగా ఉడుకుతుందో ఉడకదో మరి మాకైతే తెలియదు, కానీ 10 సార్లు తీసి చూడకూడదని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు ఒక భూమి కొనుక్కున్నాం, దాంట్లో పొలం వేసుకుంటున్నాం. ఇలా కాదట, రోజు నైట్ పడుకునేటప్పుడు ఫోన్ చూసుకుంటాం, పొద్దున్నే ఏ మిస్డ్ కాల్ వచ్చిందో ఫోన్ చూసుకుంటాం. కానీ ఉదయం లెగవగానే ఆన్లైన్లో మీ భూమి మీ పేరుతో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక్కరోజు కూడా ఆదమరచకూడదు. పాపం చాలామంది వైశ్యాసు ఈ ప్రొసీజర్ తెలియక మాకు అక్కడ భూములు ఉన్నాయి, మా భూములు ఎలా కొట్టేస్తాడా అంటూ ఒక ప్రత్యేకంగా ఒక స్టాఫ్ని పెట్టుకున్నారు. కేవలం ఇదిగో మా 15 షాపుల వాళ్ళకి ఇతనికి నెలకి 10,000 ఇస్తాం, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు ఆన్లైన్లో మా భూమి మా పేరుతో ఉందో లేదో చూడయ్యా, లేకపోతే కొట్టేస్తాడు దొంగ అని. అంటే ఎంత దారుణం అంటే, ఈరోజు ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటానండి, నేను ఒక భూమి అమ్మేటప్పుడు నేను చూసుకోను, ఎందుకంటే నా భూమి అని నాకు తెలుసు. కొనేవాడు ఉంటాడు చూడండి, ఈసీలో పేరు తీసుకొని ఇతనే ఓనరా అని చూసుకుంటాడు. కానీ ఈరోజు ఓనరే చూసుకోవాల్సి వస్తుంది. నేనేనా ఓనర్ని? నేనేనా? ఇంకా నా పేరే ఉందా? అరే నువ్వు అమ్మకుండా ఇంకొకటి పేరు ఎందుకు వెళ్తుందయ్యా అంటే, ఊళ్ళో దొంగలు పడ్డారు, రాష్ట్రంలోకి దొంగ వచ్చాడు, మనం అమ్మకపోయినా మన భూమి అతంది అయిపోతుంది. ఎలా అంటే, ఈరోజు మీరు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, బెంగళూరులో ఉన్న మీ భూమి విజయవాడలో ఉంది. ఆన్లైన్లో ఇంకో దొంగ విజయవాడలో ఉన్న భూమిని ఎక్కించేసుకున్నాడు. బెంగళూరులో ఉన్న మీరు చూసుకోవడం మర్చిపోయారు. ఎవడు చూసుకుంటాడు సార్? చూసుకోవడం మర్చిపోయారు అనే పదం తప్ప ఎవరు చూసుకోరు. అలా జరిగిపోయింది. 2 ఏళ్ళు గడిచిపోయింది. ఆ భూమి అసలు ఎవరైతే దొంగ ఉన్నాడో వాడిది అయిపోయింది. తర్వాత ఎప్పుడో మీరు అమ్మడానికి వచ్చినప్పుడు, సార్ ఈ భూమి ఎకరం ఉంది, ఇది ఒక 50 లక్షలు అంటే, సరే కొనుక్కునేవాడు చూసుకుంటే, సార్ దీంట్లో మీ పేరు లేదు. అరే నేను ఎవరికి అమ్మలేదా స్వామి, ఇది నాదే, ఇదిగో కావాలంటే చూడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడే ఉన్నాయి అంటాడు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూసి ఓనర్ చెప్పడం ఇక మర్చిపోవాలి మనం. ప్రతి ఒక్కడి దగ్గర జిరాక్సే. ఎవడన్నా ఓనర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీస్తే వీడు ఓనర్ అని నమ్ముతాం, వాడి చేతిలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి. ఒకవేళ వాడికి పోయినా వాడు అప్లై చేస్తేనే ఇస్తారు వాడికి ఒరిజినల్ డాక్యుమెంట్స్, మీరు నేను అప్లై చేస్తే ఇవ్వరు. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండేవాడు ఓనరు. డబ్బులకి ఇబ్బంది అయినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టుకుంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది. దానికి అంత విలువ ఉంది. ఆ విలువని చీల్చి పక్కనేసి ఈరోజు డమ్మీ డాక్యుమెంట్స్తో రాష్ట్రం అంతా విస్తృత స్థాయిగా ప్రచురితం చేస్తూ ఈరోజు నీతి ఆయోగ్ అనే ఒక చట్ట ప్రకారం ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు, మేం కాదు అని చెప్తున్నాడు. దానికి ఉండే రూల్సు ఇక్కడ ఉండే రూల్సు పూర్తిగా విరుద్ధం. అది ఒక పేదవాడు పలుమార్లు కోర్టు చుట్టూ తిరగకుండా కొంత వెసులుబాటు అంటూ ఒరిజినల్ ఓనర్ వాడైనప్పుడు మాత్రమే అది చట్ట ప్రకారం అవుతుంది. ఇక్కడ ఒరిజినల్ ఓనర్ ఉండరు, డమ్మీ ఓనర్లో ప్రతి ఒక్కడు జిరాక్స్ డాక్యుమెంట్లో చేతిలో పెట్టుకొని ఓనర్కి తెలియకుండా ఆన్లైన్లో పేరెక్కించుకొని 2 ఏళ్ళు ఓనర్ కనుక ఆన్లైన్లో అతని పేరే ఉందో లేదో చెక్ చేసుకోకపోతే అది ఇతంది అయిపోతుంది. ఒకవేళ ఓనర్ చెక్ చేసుకున్నాడు, 6 నెలల్లోనే చెక్ చేసుకున్నాడు, 2 ఏళ్ళ దాకా పోలా, అప్పుడు ఏం చేయాలి? కోర్టులో కేసులు వేయాలా? అరే నా భూమి నాదని కేసు వేసేది ఎవడయ్యా బాబు? వేసుకోవాలి సార్. మరి ఎందుకంటే మీరు ఆంధ్ర రాష్ట్రంలో బతుకుతున్నారు కదా, గౌరవ జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో మీరు ఓట్లు వేశారు కదా, మరి ఈవిడే మా అమ్మ, ఈవిడే మా ఆవిడ అని ఎప్పుడన్నా పెళ్ళికి వెళ్ళినప్పుడు ప్రచారం చేసుకుంటుంటాను చూడండి, ఆ మాదిరిగా ఇదే నా భూమి అదిగో ఆన్లైన్లో అని రోజు చూసుకోవాలండి. ఎక్కడో బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇదిగో మా మిస్సెస్ అని తెలియని వాళ్ళకి చూపిస్తారు. కానీ మనకి మనమే ఇదిగో నువ్వే నా భార్య, ఇదిగో నువ్వే నా తల్లివి అనే పరిస్థితికి ఇదిగో ఇదే నా భూమి అంటూ పిచ్చి వాళ్ళు అయిపోయే పరిస్థితికి వస్తుందండి.
ఎందుకంటే నీదైన వస్తువుని ప్రతిరోజు నీదా 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 అని చెక్ చేసుకుంటే ఓనర్ కూడా క్లీనర్ అయిపోతాడు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక అసలు ప్రతిపక్షాలు దీని మీద నోరు తెరవడానికి వీలు లేకుండా ఎవరైనా సరే నోరు తెరిస్తే అరెస్ట్ చేసేయండి, కేసు బుక్ చేయండి అంటూ సిఐడికి కేసు బదిలీ చేయటాన్ని, ముఖ్యంగా సిఐడి ద్వారా కేసులు పెట్టించడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా దీని గురించి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి నోటీసులు ఇప్పించి వాళ్ళని వచ్చి వివరణ ఇవ్వండి దీని మీద అంటూ సిఐడి విభాగం కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎలా చూడాలంటారు మరి దీన్ని? అంటే చట్టం కాకముందు రోడ్డు మీద ధర్నాలు చేశారు, ఇంప్లిమెంట్ చేశాక ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదు, నా మాటే శాసనం అన్న బాహుబలి డైలాగ్ ఉంటుంది చూడండి, శివగామిని డైలాగు. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సిఐడి వింగ్కి అప్పచెప్పేశారు. ఇక సిఐడి వింగ్ అంటే తెలుసు కదా మనకి, చెంచాగిరి. అర్ధరాత్రి గోడలు దూకేసి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినోడిని ఎత్తుకొచ్చింది, మర్డర్ చేసింది, దీని వెనకాల ఎవరున్నారో కనుక్కోండి అంటే సంవత్సరాలు అయిపోతుంది. ఒక ఆడబిడ్డని ఎవరో అత్యాచారం చేశారు కనుక్కోండి ఆ దొంగలను అంటూ సిఐడికి అప్పచెప్తే రోజులు పూటలు నెలలు తరబడినా కనుక్కోలేరు. కానీ ఫేస్బుక్లో పోస్ట్ పెడితే గూగుల్కి వెళ్తారు, డ్రైవ్కి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అన్నీ పట్టుకొని దొంగను పట్టుకొచ్చేస్తారు, అర్ధరాత్రులు గోడలు దూకేస్తారు, మఫ్తీల్లో తిరిగేస్తారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చెంచాగిరి అయినటువంటి సిఐడి ఏమైనా చేస్తుంది. చెప్పే బాస్ ఉండగా చేసేవాడికి రోగమా, రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా అన్నట్టుగా ఈరోజు ఎవడి మీదరా నువ్వు కేసులు పెట్టేదంటే లాయర్ల మీదే. ఎవరి తాతకే దగ్గులు నేర్పిస్తున్నావా? 16 నెలలు లోపల ఉన్నప్పుడు నానా యాగీలు పడి నీకు బెయిల్ తెచ్చిన న్యాయవాదులను ఈరోజు న్యాయవాదుల మీదే కేసులు వేసేస్తూ ఆ చట్టమే ఈరోజు మా నోటికాడ కూళ్ళు ఆగుతున్నాం. ఇసుకలు, మట్టి, మందులు, కల్తీలు మొత్తం ఇష్టం. అరే కేసులు చేసుకోవాలిరా, రక్షణ కల్పించుకోవాలి భూములు, ఆస్తులు అంటే లేదు అది కూడా నా చెంచాగిరిలే చేస్తారంటూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని కూడా నీ అండర్ కంట్రోల్లో పెట్టిస్తున్నాం. ఈరోజు స్కూల్ పరిధిలో సచివాలయం కట్టకూడదండి అంటూ కోర్టు తీర్పిస్తే దానికి విరుద్ధంగా కట్టేశారు. ఎవరికి అవసరం అండి? కలెక్టర్కి అవసరమా? అతనేమన్నా ఊరోడా? ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పినట్టు చేయలేక కలెక్టర్లు నానా కష్టాలు పడుతూ అయినా సరే కోర్టులో ముద్దాయిలుగా ఉండి 2 చేతులు జోడించి న్యాయస్థానాల ముందు తలదించుకునే పరిస్థితికి దిగజారుస్తున్నారు. ఈరోజు ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని ఐఆర్ఎస్ అనే పరిస్థితికి దిగజారుస్తున్నారు. సో ఏదైతే సిఐడి చెంచాగిరిలు, ఎగ్జిక్యూటివ్ చెంచాగిరిలు వీటిని వాడుకొని రాష్ట్రంలో భూములన్నీ కబ్జాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అల్లకల్లోలం చేసి చివరాఖరికి వెళ్ళిపోయేటప్పుడు మట్టి తిని బతికేలాగా రాష్ట్రాన్ని అధ్వానం చేస్తున్నారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఈ చట్టాన్ని నేను రద్దు చేస్తాను అనే మాట అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు మేడం. అది సాధ్యమయ్యే పనే అంటారా? సార్ చట్టాన్ని 100% రద్దు చేస్తామంటూ ఆయన పెట్టే 2వ సంతకంలో ఉందండి. ఇతనేం చెప్తాడు, నీతి ఆయోగ్యు సంబంధించినటువంటి ఆదేశాల మేరకు ఈ చట్టం అంటారు. సో మోడీ గారి దృష్టిలో కూడా ఉంటుంది, ఎవరి భూమికి వారి రక్షణ లేకుండా ఎవరి భూమి వారిదేనని ప్రతిరోజు చెక్ చేసుకోవడం ఇవంతా ఏమీ ఉండదండి. ఆ చట్టం పెట్టిన కథనం వేరు, ఆ చట్టాన్ని రూపాంతరం చేసి మహారాష్ట్రంలో ఇలా వాడతాను, నాకు నచ్చినట్టు వాడతాను అని రూపాంతరం చేసి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. నీతి ఆయోగ్ చట్టం దేశం మొత్తం అందరికీ ఇంప్లిమెంట్ అవుతుందిగా, దేశంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేదు కదా. మరి రాష్ట్రంలోనే ఎందుకు వచ్చిందంటే చట్టం అక్కడ ఉండే చట్టాన్ని ఇక్కడ పేర్లు మార్చేసి పరిధి మార్చేసి అసలు ఈరోజు ఎంఆర్ఓ దగ్గర, ఆర్డీఓ దగ్గర, తర్వాత ఈరోజు న్యాయస్థానాల దగ్గర ఈ ప్రొసీజర్ని మార్చేసి లేదు మీరు డైరెక్ట్గా హైకోర్టుకే వెళ్ళాలి. హైకోర్టు ఎక్కడుంటుందో తెలుసా? విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళు హైకోర్టుకి ఎలా వస్తారో తెలుసా? అరే పక్కనుండే భూమి 1 ఎకరం 2-3 లక్షలు కూడా ఖరీదు ఉండదు. ఆ భూమిని కాపాడుకోవడం కోసం రైతు హైకోర్టు దాకా పోలేక, ఉన్న ఆస్తులు అమ్ముకోలేక, భూమిని వదులుకోలేక, రేపు ఇప్పటి వరకు భూమిని నమ్ముకొని పొలం వేసుకొని నష్టం వచ్చి పురుగుల మంది ఆగిరోళ్ళని చూశారు. కానీ ఇకపైన భూమిని కాపాడుకోలేనంటే భార్యని కాపాడుకోలేనట్టే, తల్లిని కాపాడుకోలేనట్టే, ఇంత చేతగాని బతుకు నాకొద్దు, నా కళ్ళ ముందే నా ప్రత్యర్థి, నా శత్రువు నా భూమిని లాక్కెళ్ళిపోతుంటే చేతగానోళ్ళలాగా ప్రయత్నం చేయలేక, హైకోర్టు దాకా పోలేక అంటూ ఈరోజు అదే పొలాల్లో ఊరేసుకునే వాళ్ళని ఎంతోమంది చూస్తారండి. ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి వెళ్ళే తావు లేదు, ఎలా గెలుచుకోవాలో తెలీదు, వదులుకుంటే పరుగు పోద్ది ఊర్లో. అరే చూడరా పలానా ఎంకాయ పుల్లయ్య ఆక్రమించాడు, పొలం వేస్తున్నాడు, వాడేం మొగోడరా ఎంకాయ అంటాడని బాధతో ఎన్ని హత్యలు, ఎన్ని ఆత్మహత్యలు ఇవన్నీ బిగినవుతాయో వీటన్నిటికీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కారణం అండి. దయచేసి నీతి ఆయోగ్ చెప్పింది వేరు, వీళ్ళు చేస్తుంది వేరు, అంతా తారుమారు తక్రమారు ఆడుతున్నారు.
దయచేసి మీ భూములకి రక్షణ కల్పించుకోవాలంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్ద దించాల్సిందే.